30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి మండలంలో ఉన్న చీకటిపల్లి గ్రామంలో ఉన్నాను. ఇక్కడ వచ్చేసేసి పెద్దలైతే మనతో ఉన్నారు. ఏంటన్నా ఇప్పుడు చాలా వరకు కూడా టీడీపీ కుప్పంలో ఓడిపోతా ఉందని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. సో అది నిజమా కాదా అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా గ్రౌండ్ రిపోర్ట్ ప్రజల అభిప్రాయం తెలుసుకుందామని చెప్పేసి వచ్చాము. అదే బాబు గారు లాంటి వ్యక్తి ఇక్కడ ఓడిపోవడం ఏంది అని చెప్పేసి ఆశ్చర్యపోయాము. ఏమనుకుంటా ఉన్నారు సార్? మేము అనుకున్నాము వాళ్ళు వాలంటరీ వ్యవస్థను తీసుకొని వచ్చి అడ్డం పెట్టుకునేసి మమ్మల్ని, మా ప్రజల్ని అందరినీ బెదిరిస్తూ ఉన్నారు. కార్డు పీకేస్తాం, పింఛన్ పీకేస్తాం, మీకు హౌసింగ్ ఇవ్వకుండా చేస్తాం, మేము అలా చేస్తాం, ఇలా చేస్తాం, మాకు భయపడి ఉండాలని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ఇవన్నీ మేము కూడా మనసులో పెట్టుకొని మాకు సమయం వచ్చింది. ఇప్పుడు మేము నారావారి పదునుతో ఒక్కొక్కరిని నరకాసురు వదలాగా ముందుకు దూసుకోపోతామే. కానీ మొన్న మా తల్లిగారైన బూనమ్మ గారు వచ్చినప్పుడు ఎలా జన ప్రభంజనం సృష్టించామో, జనాలు స్వచ్ఛందంగా వచ్చామో, అలాగే ఈసారి కుప్పం లక్ష మెజారిటీతో లక్ష్యం పెట్టుకొని ప్రతి ఒక్కరూ ముందు చూపుతో చంద్రబాబు గారికి లక్ష మెజారిటీ వచ్చేదానికి కృషి చేస్తాం. వాళ్లకు నీతి, నిజాయితీ, దమ్ము అన్నీ ఉంటే రేపు జరగబో నామినేషన్ 24వ తారీఖు నాడు కర్ణాటక నుండి కానీ, తమిళనాడు నుండి కానీ, పొంగునూరు నుండి కానీ, మదనపల్లి నుండి కానీ, పలమనేరు నుండి కానీ ఎక్కడ కూడా వేరే జనాలను తీసుకొని రాకుండా కుప్పంలోనే నిజాయితీగా తీసుకొని వస్తే అది దమ్ము ధైర్యం చూపిస్తాం సార్. మరి మీకు నిజాయితీగానే మీ కుప్పం ప్రజలు వచ్చారంటారా నామినేషన్కి? స్వచ్ఛందంగా ఒక పంచాయతీకి 100 మంది అంటే ఒక్క పంచాయతీకి 350 మంది చొప్పున సుమారు 70,000 మంది మా తల్లిగారైన భువనేశ్వర్ గారికి చూసి వాళ్ళే ఆశ్చర్యపోయినారు సార్. ఓకే ఓకే పెద్దయ్య నమస్తే. ఎట్లుంది పెద్ద ఇక్కడ అభివృద్ధి ఎట్లా ఉంది మన గ్రామంలో? ఇప్పుడు ఏం జరిగేది ఏం లేదు. ఈ 5 ఏళ్ళలో ఏం లేదా? దానికి ముందు ఈ సిమెంట్ రోడ్లో, ఈ కాలనీలో నీళ్లు సరికేమో అన్నీ చేసినారు. మా నాయుడు ఉండేదాకా మాకు ఏ లోటు లేదు. వీళ్ళు వచ్చినాక చాలా ఇబ్బంది వచ్చేసినాం మేము. అన్న ఇప్పుడు సూపర్ 6 అంటా ఉన్నారు కదా, ఆ సూపర్ 6 అనేది సాధ్యమే అంటారా? అంటే పూర్ టు రిచ్ తీసుకొని వస్తా అంటా ఉన్నారు బాబు. అదేవిధంగా ఇంటింటికి సిలిండర్లు అంటా ఉన్నారు, మహాశక్తి అంటా ఉన్నారు. సో ఇవి సాధ్యమే అంటారా? ఇది ఖచ్చితంగా సార్. మళ్ళీ మహిళలకి ఆర్టీసీలో ఫ్రీ టికెట్లు అంటా ఉన్నారు. తెలంగాణలో చూసి మన దగ్గర కూడా పెడతా ఉన్నారు. మేము ఎవరిని కూడా కాపీ కొట్టలేదు సార్. మా నాయకుడు జనాల కోసం జనాల్ని ఎలా అభివృద్ధి పరిచాడో, కుప్పం ఒకప్పుడు మారుమూల ప్రాంతం, ఇప్పుడు ఎలా ఉంది, ఈ ప్రాంతం ఎవరి నుంచి డెవలప్మెంట్ అయింది, అభివృద్ధి చెందిందని ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు సూపర్ 6 అని ఎందుకు పెట్టారంటే మా మహిళలు మా ఆర్థిక ఇబ్బందితో, వడదుడికితో కుప్పంలో వాళ్ళు చాలా వెనుకబడిపోయారని చెప్పేసి దానికోసమే మా బాబు గారు స్వయానా చూసి 3 సిలిండర్లు అని చెప్పి ప్రతి మహిళకు 18 నుంచి 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్లకు నెలకు 1,500 యూత్కు నిరుద్యోగి భృతి కింద 3,000 రూపాయలని, ఉద్యోగ అవకాశాలు తర్వాత డిగ్రీ అయిన తర్వాత ఉద్యోగ అవకాశాలని, సిలిండర్స్ అని, ఎక్కడైనా వాళ్ళు ప్రయాణించాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళు కష్టాలను చూసి ఎక్కడైనా కానీ జిల్లాలో మీరు స్వచ్ఛందంగా తిరగాలని, వీళ్ళేదో అమ్మ ఒడి ఇచ్చాం, ఆ ఒడి ఇచ్చాం, ఈ ఒడి ఇచ్చామని చెప్పి మోసపోతే మా నాయకుడు చెప్పాడు ఏమని అంటే, మా చంద్రబాబు గారు ఎందరు పిల్లోళ్ళు చదువుకుంటే అందరి మందికి నేను ఇస్తాను తల్లికి వందనం పథకం కింద అని చెప్పారు సార్. ఓకే బాబాయ్ నమస్తే. నమస్తే సార్. ఎట్లా ఉంది బాబాయ్ అభివృద్ధి ఎట్లా ఉంది? అంటే ఇప్పుడు మన గ్రామానికి ఇంకా ఏమైనా అభివృద్ధి కావాలన్నా బాబాయ్? ఇప్పుడు సార్ బ్రహ్మాండంగా సార్, ఇదే గుడిపల్లి మండలంలో మన ఆంధ్రప్రదేశ్లో నిజంగా చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి లేకపోతే నిజంగా మనమందరూ కూడా అడుక్కు తినుకుంటూ ప్రతి ఒక్క యువత కానీ, యువకులు కానీ, ప్రతి ఒక్క ముసలి కానీ, ముదుక కానీ అందరూ కూడా ప్రపంచంలో మన ఆంధ్రప్రదేశ్లో ఎంత శ్రమపడి ఈ దౌర్భాగ్య రాక్షసులతో మేము పోరాడలేకుండా ప్రతి ఒక్క గ్రామంలో కూడా మహిళలతో సహా ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళతో బాధతో, వీళ్ళతో భరించలేకుండా
బయటకు రాని పరిస్థితులు ఎన్నో గ్రామాల్లో కూడా ఉంది. కాకపోయినా ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతి ఒక్క గ్రామంలో కూడా నీరు తాగేదానికి నీరు లేని దౌర్భాగ్య పరిస్థితి ఎవరిది ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. మొన్నటికి ఏమిటంటే ఆంధ్రనివ కాలంలో ట్యాంకర్ నీళ్ళను పెట్టేసి జనాలు మొప్పు పెట్టి యామార్చేసి నువ్వు గేట్లు తీసుకుపోతా ఉండంటే నిజంగానే నువ్వు దేశాన్ని పరిపాలన చేస్తావా? అదే చంద్రబాబు నాయుడు అంటే ఎలా ఉంటుందంటే ఒక కంప్యూటర్ సిస్టమ్. ఏ ముసలి వాళ్ళకి ఎక్కడైనా కూడా రేపటికి 5 సంవత్సరాలు ఆయన చరిత్రలో కానీ పరిపాలన చేసినట్టే 50 సంవత్సరాలు ముందుకు వెళుతుంది. కాబట్టి వెనుక నిలిచే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరు ఈరోజు మేము మారుమూల గ్రామంలో ప్రశాంతంగా అన్ని కులాలు కలిసికట్టుగా ఎవరు కానీ ఈ కులము ఆ కులం అనేది లేకుండా ప్రశాంతమైన జాలో కూక్కొని మేము మంచి చెడులు మాట్లాడుకుంటామంటే చంద్రబాబు నాయుడు పుణ్యమే అని చెప్పే కానీ వేరే వాళ్ళు మాకు పెట్టింది లేదు, మాకు చెప్పింది లేదు. అదేవిధంగా అభివృద్ధి అనే పదానికి ముసలి కాడి ఉండేవాళ్ళు గ్రామాల్లో ఎక్కడైనా కూడా చూడండి, ఒక ఫ్యామిలీలో 2-3 పిల్లలు కని పాపం పెండ్లు చేసుకొని స్థలాలు లేకుండా ఇబ్బందులు పడుతుంటే ఆఖరికి అయ్యా మా పంచాయతీలో వస్తే 5 ఇండ్లు ఇచ్చారు. ఆ 5 ఇండ్లు కూడా ఏమంటే ఊరికి 4 కిలోమీటర్ దూరంలో గుట్లు ప్రదేశంలో వచ్చేసి వాళ్ళకి తాగేదానికి నీళ్ళు లేక అవసరం పడుతూ ఉన్నారు. ఊరికి తోటి మంచి చెడనే వాళ్ళు లేకుండా అక్కడ చేశారే కానీ ఏమీ ఇచ్చింది లేదు. ఇదే గ్రామానికి ఆ పుణ్యాత్ముడు ఉంటే రోజు 5 రోజులు ఉంటే ఆ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ముందుకెళ్ళింటాము. మేమైతే బ్రహ్మాండమైన పూరి గుడిసెల్లో బతికిన వ్యక్తులం మేము. ఈరోజు చంద్రబాబు నాయుడు పుణ్యమాన అంటే ప్రతి ఒక్క గ్రామానికి కాలనీలు ప్రతి గ్రామం నిజంగా ఈ గ్రామం కూడా చూస్తూ ఉంటే చూడండి, ఎంట్రన్స్లోనే మంచి బాగా ఇండ్లు కూడా పెద్ద పెద్ద ఇండ్లు కనపడతా ఉన్నాయి. సరే, ఇక్కడ వచ్చేసేసి ఈసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే నేను ఈ కుప్పాన్ని మినీ బెంగళూరు చేస్తా అని చెప్పి అంటూ ఉన్నారు. అది నిజంగా నమ్మశక్యమేనా అండి? సార్, అది అవుతుందో అనే ఒక ఆలోచన విధానంతో ఆయన మాటిచ్చినాడు. కాబట్టి కాకపోతే మినీ బెంగళూరు సిటీ అనేదానికి ఒక ఉదాహరణ ఏమంటే కుప్పంలో ఆల్రెడీ 50% మినీ సిటీ అయింది సార్. ఎందుకంటే మినీ సిటీ ఎందుకు అయిందంటే ప్రతి విలేజ్కి ఇక్కడ ఏ విలేజ్ కన్నా మారుమూల ప్రాంతానికి ప్రతి విలేజ్కి తార్ రోడ్డు, ఆ తార్ రోడ్ని ఇంకా ఇంకొక విలేజ్కి పోవాలంటే కూడా దానికి లింక్ రోడ్డు ఈ మాదిరి చేసిండాడు. కాబట్టి ప్రతి విలేజ్లోనూ సీసీ రోడ్లు ఉన్నాయి. మా ఉదాహరణ తీసుకుంటే మా మల్లప్పని కొండకు ఇక్కడ ఈ గ్రామం నుండి ఒక 8 కిలోమీటర్లు ఉంటాయి మల్లప్ప కొండ. ఆ మల్లప్ప కొండకు పైనకి పోవాలంటే ప్రతి సోమవారం నడుచుకొని గట్టెక్కుతూ ఉంటారు. అక్కడ దేవస్థానము మల్లేశ్వరుని దేవస్థానం ఉంది, గట్టెక్కుతూ ఉంటారు. ఈరోజు బెంగళూరు సిటీని ఇంకా వస్తూ ఉంటారు. బెంగళూరు సిటీని ఇంకా ప్రతిరోజు 10 బండ్లు 20 బండ్లు టూరిస్ట్ మాదిరి ప్రతి సోమవారము ప్రతి శుక్రవారము ప్రతిరోజు వస్తూ ఉంటారు అక్కడ. అదే తీసుకుంటే బేటరాయ స్వామి కొండకు పోవాలంటే కూడా నిజంగా అబ్బొట్లో మేము చిన్నోళ్ళప్పుడు ఎద్దుల బండ్లు కట్టుకొని నడుచుకొని పోయి పూజ చేసుకొని వస్తూ ఉంటారు. కొందరు మనిషికి బేటరాయ స్వామి వాళ్ళ ఇల్లు అంటే దేవుడు. ఆ దేవస్థానానికి పోవాలంటే కూడా నిజంగా నడుచుకొని పోతూ ఉంటారు. ఈరోజు పోవాలంటే బ్రహ్మాండమైన డబుల్ రోడ్డు. ఇక్కడ పోవాలంటే నిజంగా ఈ 3 రాష్ట్రాలు ప్రజలు అక్కడికి పోతూ ఉంటారు. మొత్తం మీద అభివృద్ధి అయితే బాగా జరిగింది అంటారు కుప్పానికి. ఓకే, ఇది మొత్తం మీద కుప్పం ప్రజలైతే ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇక్కడ కుప్పంలో గెలవడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఇక్కడ ప్రజలు అయితే అభిప్రాయపడుతున్నారు. ఇంకా మరికొద్ది మంది ప్రజలు ఉన్నారు, వారి అభిప్రాయం కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వచ్చేసేసి అభివృద్ధి ఏ విధంగా జరిగింది, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈసారి నేను అధికారంలోకి వస్తే కుప్పాన్ని ఒక మినీ బెంగళూరు చేస్తానంటున్నారు. అదేవిధంగా రాష్ట్రాన్ని ఐటీ హబ్గా మార్చేసేస్తానంటున్నారు. ప్రతి జిల్లాకి ఒక ఐటీ హబ్ అంటూ ఉన్నారు. మరి అది సాధ్యమేనా? ఇక్కడ కుప్పం ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. సార్ నమస్తే సార్. ఎట్లా ఉందన్న కుప్పం అభివృద్ధి ఎట్లా ఉంది? ఎందుకంటే ఆయన వచ్చేసేసి ఇక్కడ నేను ఒక మినీ హబ్ చేస్తాను, ఐటీ హబ్గా మారుస్తాను అంటున్నారు. వైసీపీ వాళ్ళు ఏమంటా ఉన్నారంటే మరి గతం నుంచి కూడా మీరే ఉన్నారు కదా, అప్పుడంతా చేయని అభివృద్ధి ఇప్పుడు ఎట్లా చేస్తారంటున్నారు. దీనికి మీరేమంటారు? సార్, ఖచ్చితంగా చెప్పాలంటే 20 ఏళ్ళ క్రితం కుప్పానికి ఇప్పుడు కుప్పానికి చాలా వరకు డెవలప్మెంట్ అయింది సార్. అదే భరత్ గారికి నేను ఒక చిన్న ఛాలెంజ్ చేస్తున్నాను సార్. 20 ఏళ్ళకు ముందు కుప్పం ఎలా ఉండిందో మీకు తెలుసా? తెలీదు. ఎందుకంటే ఆ 20 ఏళ్ళకు ముందు
మేము మా నాన్న రైల్వే రిటైర్డ్ ఆయన మా చదువుల కోసము కుప్పంలో కాపురం ఉండి అక్కడ గవర్నమెంట్ అక్కడ కూడా ప్రైవేట్ స్కూల్ చిన్న చిన్న స్కూల్స్ అప్పట్లో 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు అక్కడ చదివిపించుకొని మళ్ళీ మా స్వగ్రామంకి వచ్చే పరిస్థితి అప్పట్లో 20 ఇయర్స్లో. ఇప్పుడైతే మా మండలంలోనే ఉంది సార్. ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి, గుడిపల్లిలో ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఏం కావాలో మా ఊర్లో నీళ్ళ ట్యాంకులు ఉన్నాయి. అది అప్పుడు కూడా మా గవర్నమెంట్ 2004లో ఆ మధ్యలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మాకి ఈ వీధి దీపాలు అయితే ఏమి, ఈ ఓవర్ ట్యాంకులు అయితే ఏమి, ఈ సీసీ రోడ్లు అయితే ఏమి, ప్రతి ఒక్కటి ఆయన హయాంలో అభివృద్ధి చెందినది సార్. ఏ ఒకటి ఈ 5 ఏళ్ళలో ఆయన వేసిండే రోడ్లు ఉన్నాయే కానీ, ఆయన కట్టిండే బిల్డింగ్స్ ఉన్నాయే కానీ, వీళ్ళు ఒక చిన్న మట్టి తట్టు కూడా వేసింది పాపని పోలేదు. మీ ముందరే ఉంది ఈ కల్వర్ట్ దాదాపు 4 ఏళ్ళ నుంచి అది బొక్కు పడుకొని చాలా మంది 2 వీలర్స్ పడిపోయే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి సార్. ఏదో ఒకసారి చూద్దాం పదండి ఒకసారి. అంటే ఈ 5 ఏళ్లలో ఏం జరగలేదంటారా? ఇప్పుడు రోడ్లకు జరగలేదు సార్. ఏం జరిగింది చూడండి సార్. గుడిపల్లి నుంచి సోడిగానిపల్లి వరకు అప్పట్లో టీడీపీ హయాంలోనే సార్ తార్ రోడ్ వచ్చింది మాకు. అప్పుడు వేసిండే తార్ రోడ్లే కానీ ఈయన వేసినది ఏమీ లేదు. గత 4 సంవత్సరం నుంచి ఈ కల్వర్టు బొక్కపడి చాలా మంది చిన్నపిల్లలు కానీ 2 వీలర్స్ వాళ్ళు కానీ పడిపోయిన సందర్భాలు ఉన్నాయి సార్. మా సర్పంచ్ గారు ఆయన ఆధ్వర్యంలో చూడండి సార్, ఈ బండరాళ్ళు వేసినాం సార్. ఈ బండరాళ్ళు వేసి మన్నేసి కప్పినామే కానీ వాళ్ళు వేసిండే పాపాన్ని పోలేదు సార్. ఏ విధంగా వీళ్ళు మేము కుప్పాన్ని అభివృద్ధి చేశాం, 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఆయన ఏం చేసినాడు అని అడుగుతా ఉన్నాడు కానీ ఆయన చేసిండే అభివృద్ధి అంటూ ఏమీ లేదు ఈ 5 ఏళ్ళలో. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో తప్ప. డ్రైనేజ్ ఏదో కొంచెం కొత్తగానే చేసినట్టున్నారు కదండి సార్. ఈ డ్రైనేజ్ కూడా మొన్న సార్ వాళ్ళు హడావిడిగా అయినారు సార్. హడావిడిగా వేసేసినారా కానీ దానికి ఏం లేదు సార్. అప్పుడు మేము పెట్టిండేది వచ్చి చంద్రబాబు నాయుడు పీరియడ్లో మేము పెట్టినది వచ్చి అక్కడ దాదాపు 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది సార్. అక్కడి నుంచి మాకి ఇక్కడ చిన్నగా మా చెరువు మరొకటి ఉంది సార్. అక్కడి వరకు ఈ కాలువ కావాలని చెప్పేసి మేము ప్రపోజల్ పెట్టింది. మన ఏం చేసినారంటే చూడండి సార్, ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ నుంచి ఈ పక్క మాత్రమే కాలువ వేసినారా కానీ ఇదంతా కూడా మూసిండే సార్. దీన్ని కవర్ చేసి మేము వేసినాము, దీన్ని వాళ్ళే కవర్ చేశారు సార్. ఇది ఆల్రెడీ వాళ్ళు కవర్ చేసి దానిపైన ఆల్రెడీ కాంక్రీట్తో మేము మూసాము కాబట్టి ఎక్స్ సర్పంచ్ నేను ఉన్నాను కాబట్టి నేను చేశాను కాబట్టి దీన్ని వాళ్ళు మూసుకుంటూ బిల్లులు చేసుకున్నారు తప్ప స్వయంగా ఇంజనీర్. ఇది మొత్తం మీద రోడ్ల పరిస్థితి కూడా సరిగా లేదు అని అంటా ఉన్నారు. గతంలో బాబు గారు వేసిన రోడ్లే ఇంకా ఇప్పటికీ అట్లే ఉన్నాయి తప్ప కొత్తగా వేసింది లేదని చెప్తా ఉన్నారు. బాబాయ్, ఎట్లా ఉంది ఇక్కడ మీ గ్రామంలో అభివృద్ధి ఎట్లా జరిగింది? అభివృద్ధి ఏమీ లేదు సార్. ఆయన చేసిన అభివృద్ధి ఒక్క వర్క్ కూడా వాళ్ళు చేసినంత ఏం లేదు. ఇదంతా చాలా మోసంగా ఉండేది. అంత మొన్నే మూసిండాడు సర్పంచ్. ఆయన లేకుండా అది కూడా లే మాకు. వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ. బాబాయ్, నీ వయసు ఎంత బాబాయ్? నాకు 88 సంవత్సరాలు. ఓకే, పింఛన్ వస్తా ఉందా? వస్తుంది సార్. ఇంటికే తీసుకొని వస్తా ఉన్నారా పింఛన్? తెచ్చిస్తా ఉన్నారు. ఎట్లా ఉంది ఇప్పుడు వైసీపీ పాలన? ఎట్లా అనిపిస్తా ఉంది స్వామి? ఇప్పుడు ఏమి దిక్కుతోంచని పరిస్థితులు అయిపోయింది. ఇది నిజం చెప్తా. కానీ రైతుకు అభివృద్ధికి మార్గాలు కనిపించలే. ఇది సత్యం. ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కదా, నేను వచ్చేసేసి రైతు సంక్షేమ అభివృద్ధి నేను చేస్తూ ఉన్నాను, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నది, సో నాది వచ్చేసేసి రైతుల పార్టీనే అని చెప్తా ఉన్నారు. మీరేమో అసలు రైతులకు పట్టించుకోలేదంటా ఉన్నారు. ఇప్పుడు చెప్పుకోవాల్సిందే కర్తాయిలు 1000 చెప్పుకోవచ్చు. చేసిండేది 10 మందికైనా కనిపించాలి కదా. రైతు భరోసా రాలేదా మీకు? రైతు భరోసా ఏదో మోడీ 2000 వేస్తాడు, దాని తప్ప వేరే ఏమి లేదు. రాష్ట్రం నుంచి రాలేదా? లేదు. ఇది ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాది ఒక 2 ఎకరాలు ఉంది. 5 ఎకరాల లోపు రావాలి కదా నీకు? లేదు, రాలేదు సార్. మళ్ళీ ఎవరు వస్తే రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది అనుకుంటా ఉన్నారు? మాకు ఏదో కాని ఆయన అభివృద్ధి వస్తే జరుగుతుంది అనే నమ్మకము ప్రతి ఒక్క రైతుకు, ప్రతి ఒక్క మానవునికి సంతోషంగా ధైర్యం ఉంది. ఇది ముఖ్యమైన పాయింట్.
ఇది మొత్తం మీద ఇక్కడ మనం చూస్తే యువత కానీ రైతులు కానీ ఎక్కువ సంఖ్యలో మళ్ళీ బాబు గారు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నారు. సో చూద్దాం ఇంకా ఇతర రాష్ట్రాలకు ఇతర ప్రాంతాలకు సంబంధించిన ప్రజల అభిప్రాయం కూడా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే అసలు కుప్పంలో బాబు గారు గెలిచే పరిస్థితి లేదు అని చెప్పేసి కొన్ని ప్రచారాలు జరిగాయి. నిజంగానే కుప్పంలో ఆ విధమైన పరిస్థితి ఉందా అంటే అది మాత్రం అవాస్తవమే అన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయనను 1,00,000 మెజార్టీతో మేము గెలిపించుకుంటాము అని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో చూద్దాం. ఎట్లాగో 13వ తారీఖు పోలింగ్ ఉంది. సో రిజల్ట్స్ ఉన్నాయి. సో వచ్చిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది వేచి చూద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.